సాయంత్రం కదా ఇప్పుడు కాదు కదా దాని పబ్లిక్ ఫాలోయింగ్ ఉన్నాడు కదా మీరు పోతే ఇంకా కొద్దిగా నిన్న వచ్చినాం చూసినాం పాపం మీ ఏజ్ ఆర్టీసీ డ్రైవర్ సీనియర్ మోస్ట్ డ్రైవరు నర్సంపేట వాస్తవ్యులు శంకర్ గౌడ్ గారు చనిపోవటం చాలా బాధాకరం. నిన్న కూడా నేను చాలా రిక్వెస్ట్ కూడా చేశాను. శంకర్ గౌడ్ ప్రాణం చాలా సీరియస్ ఉన్నది, మీరు హైదరాబాద్ తీసుకుపోమని మంచి హాస్పిటల్ జాయిన్ చేయను. ఈ హాస్పిటల్ జాయిన్ చేయక ముందే తన చనిపోక ముందే ప్రభుత్వం మీరైతే ఎలక్షన్ల ముందు ఏ అయితే డిమాండ్లకు మీరు హామీ ఇచ్చారో హామీని నెరవేర్చేటట్టు మీరు ప్రకటించండి. ఆయన ఆత్మశాంతి అన్న కూర్తుంది, లేకపోతే ఆయన బతికేందుకు నా అవకాశం ఉంటుంది అని కూడా నేను అక్కడ రిక్వెస్ట్ చేశాను. అయినా కూడా పొన్నం ప్రభాకర్ పట్టించుకోలేదు, రేవంత్ రెడ్డి గారు పట్టించుకోలేదు, వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. వచ్చి ధైర్యం చెప్పే పరిస్థితి కూడా లేదు. ఆయన మాట్లాడుతున్నాడు. నేను పోయినప్పుడు క్లియర్గా నేను దయాకరావుని వచ్చిన వరకే లేచి కూర్చున్నాడు. కూర్చొని నమస్కారం పెట్టి ఎందుకు తొందరపడ్డవా అది ఇది అంటే, లేదు మా కార్మికుల ఇబ్బంది పడుతున్నారు, నేను వాళ్ళ కోసం ఎంతైనా త్యాగం చేస్తాను అంటే ఆయన తృప్తిగా ఉంటుంది. దయచేసి అయినా ఇప్పటికీ మీరు నిన్న క్యాబినెట్లో కూర్చున్నారు. క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మీరు డిక్లేర్ చేయవచ్చు ఉండే, మీరు హామీలన్నీ మీ ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చినవన్నీ నెరవేరుస్తాం, ఆర్టీసీ కార్మికులకు ఏమేమి ఇచ్చినా నెరవేరుస్తామని చెప్తే అయిపోతుంది. 3 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళు గోస పడుతున్నారు. మళ్ళీ ఆర్టీసీ మొత్తం లాస్లో పోయింది. మీరు దీనికోసం ఎన్నడూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎప్పటికీ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాం, అడ్డమైన స్టేట్మెంట్లు ఇస్తున్నాం. కాళేశ్వరం 3 ఏళ్ల బట్టి గడిపినాం. కాళేశ్వరం మీద రాజకీయం చేసినాం. ఇప్పటికైనా నీకు బుద్ధి రాలేదు. ఆల్రెడీ హైకోర్టు క్లియర్గా చెప్పేశారు, చిన్న తప్పు జరగలేదు, కేసీఆర్ను హరీశ్రావు జోలికి పోవద్దు, దాని గురించి క్లారిటీగా చెప్పింది. ఇంత మంచిగా చెప్పిన కోర్టు నీకు ఇప్పటికైనా బుద్ధి వస్తలేదు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మొత్తం మీరు కార్మికులను ఇప్పుడు పాపం వాళ్ళు ఆర్టీసీ డ్రైవర్లు కాంట్రాక్టర్లు యూనియన్ వాళ్ళంతా కలిసి ఆర్టీసీ డిపో ముందర పెట్టి ధర్నా చేసి, ధర్నా కూడా ఏం చేస్తామని అంటలేదు, ఆడ పెట్టి ఆ శవం పెట్టి ఇవాళ అర్పించాలని రిక్వెస్ట్ చేస్తే ఆ శవాన్ని కూడా మీరు అడ్డుపడతారు ఈ ప్రభుత్వం. మా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినావు, అందరినీ అరెస్ట్ చేస్తున్నావు. నన్ను అరుణ్ రమేష్ గారిని మా నాయకులందరినీ గృహ నిర్బంధన చేశాం. ఇది ఎంతవరకు సమంజసం? ఆయన నేనంటే అభిమానం, నేను పోయి పలకరిస్తే కుదరదు. నాకు కూడా తృప్తి అనిపిస్తుంది ఆ కుటుంబ సభ్యులను. నిన్న పాప ఆయన లేచి ఏడ్చిండు రా దయాన్న పెద్ద సుదర్శన్ రెడ్డి వచ్చిన వరకు లేచి కూర్చొని బాధపడతానంటే డాక్టర్లు కూర్చోవద్దని మళ్ళా వండబెట్టారు. అరే మీరు ఇవి కూడా శవాన్ని కూడా మీరు పలకరించే పరిస్థితి మీరు లేకపోతే, ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పకపోతే ఎట్లా? నేను ఎందుకు ఇట్లా ఆ కుటుంబానికి ఏం చేస్తావో చెప్పు మొదలు, ఆ కుటుంబాన్ని ఏం ఆదుకుంటావో చెప్పు. ఇంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? ఇప్పుడు ఇదే కాకుండా మళ్ళీ పర్కాల్లో ఆసనపట్టిలో చేసుకున్నారు, భూపాల్పిల్లో చేసుకున్నారు, నల్గొండలో చేసుకున్నారు. ఇట్లా దిందినా పెరిగిపోతానే. నువ్వు ఇప్పటికీ ఇంకా నువ్వు ప్రకటించేందుకు మొదలు ఎంప్లాయీస్ తోటి మాట్లాడాలి, మా ఆఫీసర్లతో మాట్లాడాలి. ఏంది ఏం మాట్లాడుతావు? ఇంకా నానబెట్టుడేందుకు? రాష్ట్రం అంతా మోగుతాను ఇప్పుడు అన్ని ఆర్టీసీ డిపోల ముందర. ఎందుకు ఆ పోలీసు వాళ్ళని ఇబ్బంది పెడతానో, పోలీసు వాళ్ళతోటి నువ్వు ఇవన్నీ చేయిస్తున్నావు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఎప్పుడు జరిగిందా? ఎవరైనా కార్యక్రమం చేస్తే నిరసన చెప్తారు, ధర్నా చెప్తారు, ఏదైనా పిటిషన్ ఇస్తారు. కానీ నిరసన చెప్తున్న వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతావు, అరెస్ట్ చేస్తావు, ఇబ్బంది పెడతావు. ఇదంతా ఏంది ఇంత ఘోరం? మమ్మల్ని నేను ఒక సీనియర్ నాయకుడు, నేను ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాను. నా 45 ఏళ్ళ రాజకీయాలలో చిన్న కార్యక్రమం కూడా నేను తప్పుడు కార్యక్రమం చెయ్యను. మరి నన్ను ఇంట్లో కూడా మీరు అరెస్ట్ చేయటం ఎంతవరకు సమంజసం? ఇది పొద్దునే బయటకు పోకుండా ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ 40-50 మందిని నన్ను అరుణ్ రమేష్ ముఖ్య నాయకులందరూ పోయి, ఇప్పుడు గౌడ సంఘ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళు కూడా పోదామనంటే గౌడ సంఘం అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళని కూడా మీరు ఆపుతారు. ఎంతవరకు? దయచేసి నేను చెప్తున్నా ఈ ప్రభుత్వానికి, ఇంకా పొడిగిస్తే ఇంకా హీనమైన పరిస్థితి వస్తుంది. ప్రజలు తిరగబడి తన్నే రోజు వస్తుంది. ఆ తన్నకుండా చేయాలంటే ఇమ్మీడియట్ మీరు ప్రకటించండి.
వాళ్ళ కోరికలను ప్రకటించండి. ఆ కుటుంబాన్ని సరే, ఆ కుటుంబాన్ని ఈ హత్య రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ హత్యే. దీన్ని ఈ హత్య రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన హత్యే. ఇమ్మీడియట్లీ నేను ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఏం చేసినావో ఆ పాపం అంతా ప్రజలు నీ మీద తీరుతారు. కానీ ఇప్పుడైతే ఆ కుటుంబాన్ని ఆదుకుంటావు, ఏం ఆదుకుంటావో చెప్పు, ప్రకటించు. ఇమ్మీడియట్లీ ఆ కుటుంబానికి ₹1 ఇచ్చి ఆ కుటుంబం లోపల ఉద్యోగ అవకాశాలు కూడా వాళ్ళకి కల్పించి ఆత్మశాంతి కోసం ఇమ్మీడియట్లీ ఏదైతే ఎన్నికల ముందు మీరు హామీలు ఇచ్చిండో ఇమ్మీడియట్లీ డిక్లేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.